గిరిజన బిడ్డలు ముఖ్యమంత్రిగా పరిపాలన దాదాపు 17 సంవత్సరాలు పరిపాలించినట్టు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా సేవాలాల్ గారిని గుర్తించలేదు. ఎందుకంటే వారు ఈరోజు వారి దేవాలయం ఇవాళ మేమందరం పోయి పూజించే గుడి మహారాష్ట్రలోనే ఉంటుంది, పోరాగఢ్ అని అక్కడే ఉంటుంది. కానీ అక్కడ బిడ్డలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి జయంతిని కానీ వర్ధంతిని కానీ వారి చరిత్రను కానీ వెలుగులోకి తీసుకురాలేదు, అధికారికంగా నిర్వహించలేదు. కానీ కేసీఆర్ గారే మా గిరిజనుల అలవాట్లను మా సంస్కృతిని సాంప్రదాయాల్ని కొనసాగించాలి అని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ మరి అధికారికంగా సేవాలాల్ జయంతిని నిర్వహిస్తూ సేవాలాల్ జయంతి నిర్వహించడమే కాదు వారికి గ్రామాల్లో కూడా నిర్వహించడానికి నిధులు ఇస్తూ ప్రతి కమ్యూనిటీకి మరి ఒక్కొక్క భవనాలను ఇచ్చే క్రమంలో భాగంగా గిరిజనులు అత్యధికంగా ఉండే ఈ రాష్ట్రంలోని దాదాపు 52 నియోజకవర్గాల్లో మొదటిసారి ఒక 25 నియోజకవర్గాలకు 1,20,00,000 చొప్పున 25 నియోజకవర్గాలకు 2 కోట్ల చొప్పున బంజారా భవన్లు సేవాలాల్ భవన్లు ఇవ్వడం, హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్లో సేవాలాల్ భవన్కు 25 కోట్లు, అలాగే కొమరం భీం భవన్కి 25 కోట్లు ఇచ్చి బ్రహ్మాండంగా మా జాతి బిడ్డలు తలెత్తుకొని తిరిగే విధంగా హైదరాబాద్లో గిరిజనుల చిరునామా ఎక్కడుంది అని అంటే అది బంజారా హిల్స్ అనే విధంగా బంజారాలు అక్కడ నివసించిరు నడియాడినరు అని చెప్పి అనుకునే ఆ బంజారా హిల్స్ వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితిలో 2 భవనాలకు 2 ఎకరాలు స్థలం ఇచ్చి 50 కోట్ల రూపాయలు ఇచ్చి వాటిని పూర్తి చేసి జాతికి అంకితం చేసిన మాకు అండగా నిలబడి మా చరిత్రను మా సంస్కృతిని మా గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. మరి ప్రతి సంవత్సరం ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఇక్కడ నిర్వహించబోతున్నాం. దాంట్లో కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇవాళ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు కేసీఆర్ గారు ఇచ్చిన మరి అనేక ఫలాలు గిరిజనులకు తండాల గ్రామ పంచాయతీలు కావచ్చు, దాదాపు 2,762 గ్రామ పంచాయతీలు తండాలు, అలాగే మరి అనేక జిల్లా కేంద్రాలనే అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయినరు మా బిడ్డలు, జెడ్పీటీసీలు అయినరు, ఎంపీపీలు అయినరు. వారందరూ మరి కార్యక్రమానికి తరలి వచ్చి మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మరి అందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలి, విజయవంతం చేయాలి అని చెప్పి తెలియజేసుకుంటూనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండే గిరిజన జాతి ఇవాళ అనాథలాగా ఉన్నది. రాష్ట్రంలో కేసీఆర్ గారి చలువతోని మరి ఆ రోజు 6% ఉన్న రిజర్వేషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం మరి 10% ఉన్నారు అని చెప్పి మేము ఆ మేరకు రిజర్వేషన్ పొందాం. అనేక గురుకుల పాఠశాలలు, అనేక మంది బిడ్డలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లతోని అనేక డిగ్రీ పీజీ కాలేజీలు నిర్మాణం చేయటం, గురుకులాలు స్థాపించడం, గిరిజన బిడ్డలు విదేశీ విద్యను చదువుకోవటానికి వందల మంది వేల మంది పిల్లల్ని 20 లక్షల చొప్పున ఇచ్చి పంపించడం. ఇక్కడ కూడా ఉద్యోగం చదువు కోసం వస్తే చదువు పూర్తయితే ఉద్యోగం కోసం కాదు, వాళ్ళు వ్యాపారస్తులు కూడా కావాలని సిఎంఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా తీసుకొచ్చి అనేక మందిని వ్యాపారస్తులుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చింది. అందులో అమాయకమైన గిరిజనులకు అనేక హామీలు ఇచ్చింది. మేము ఉన్న 2 కార్పొరేషన్లు జీసీసీ ట్రైకార్కు అదనంగా 3 కార్పొరేషన్లు ఇస్తా అన్నారు. ఈరోజు వరకు మరి జీవోలు మాత్రమే ఇచ్చారు, కానీ కార్పొరేషన్ల నిధులు ఇవ్వలేదు, వాటికి కమిటీలు పాలక మండలిని నియమించలేదు, వాటికి ఎలాంటి ముందడుగే లేదు.
అలాగే ఇవాళ గిరిజన బిడ్డలు 2023-24 బడ్జెట్ ప్రకారం ఆ రోజు 100 మందిని మేము సెలెక్ట్ చేసి విదేశాలకు పంపిస్తే ఒక దఫా మాత్రమే స్కాలర్షిప్ రిలీజ్ చేసి రెండో దఫా ఇవ్వలేదు. 24-25 సంవత్సరానికి సంబంధించి అసలు సెలెక్షనే చేయలేదు ఎవరిని. ఇవాళ బోరున మా బిడ్డలు విదేశాల్లో విలపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన కానీ పైపెచ్చేయమన్నారు. మేము 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. అలాగే విదేశీ విద్యను 20 లక్షలకు 25 లక్షలు ఇస్తాం. మీరు 100 మందికి ఇస్తే మేము 250 మందికి ఇస్తామని చెప్పి తప్పుడు మాటలు చెప్పారు. ఇవాళ గురుకులాలు ఎవ్వరు పట్టించుకునే నాదుడు లేక అనేక మంది మా బిడ్డలు అవస్థలు పడుతున్నారు.